సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన బలమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా. మీరే కనికిరాన్ని చూపెట్టండి తండ్రి, మీరే కనికిరాన్ని చూపెట్టండి ప్రభువా. మీ దయా దాక్షిణ్యములు మా మీద ఉంచండి ప్రభువా. తండ్రి, మా దేశాన్ని రక్షించండి ప్రభువా. తండ్రి, ప్రతి అధికారము మీ వలన కలిగినది, కానీ మీరు లేకుండా ఏది కలగలేదని మీ వాక్యంలో చెప్పారు కదా తండ్రి. దయచేసి ప్రజలకు ప్రభా, నా తండ్రి, మీ వాక్యంలో చెప్పబడిన రీతిగా బిడ్డలకు మా తండ్రి, మా దేశానికి మంచి నాయకులను దయచేయండి ప్రభా. మంచి నాయకులను, మతోన్మాదులు కాకుండా ప్రభా, మనుషులను ప్రేమించి గౌరవించే వారిని, మనుషుల పరిస్థితులను అర్థం చేసుకొని వారి అవసరాలు తీర్చేవారిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మహోన్నతుడా, నీకు స్తోత్రాలయ్యా. కృపగల దేవా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. మీరే ప్రతి నాయకుడిని ఎన్నిక చేసి మా దేశంలో ప్రభ మీరు నిలబెట్టుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మార్చి మాసం 2వ తారీఖు 2024 శనివారం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 20వ వచనం. తండ్రి ఆ కుమారుని తల్లి దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పాడు. ప్రియులారా, బిడ్డకు బాగలేకపోతే తండ్రి బాధ్యత తీసుకొని వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. తల్లి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళమన్నాడు అంటే ఇదేదో భక్తి సంబంధమైన విషయం అని అర్థం చేసుకోవాలి. ఆమె తొడ మీద పడుకోబెట్టింది. మధ్యాహ్నం వరకు ఉండి చనిపోయాడు. తొడ సుఖానికి సాదృశ్యం. ఈ రోజున మన ఇంట పుట్టిన పిల్లల్ని ఎంత సుఖంగా పెంచుతామో చూడండి. వాళ్ళు అడిగిందంతా ఇస్తాం. మా చర్చిలో కొంతమంది పిల్లలు అదేదో నల్లవాచి కట్టుకో ఉంటారు. అప్పుడప్పుడు ఇట్లా నొక్కి ఇట్లా చూస్తూ ఉంటారు. ఏం రాది అంటే దీంట్లో అవి వస్తాయి, ఇవి వస్తాయి, అది వస్తుంది అని చెప్తారు. ప్రియులారా, 5,000 రూపాయలు అని చెప్తారు ఖరీదు. దయచేసి గమనించాల్సింది, పిల్లల్ని తల్లిదండ్రులు చాలా లావిష్గా పెంచుతూ ఉంటారు. వాళ్ళ డ్రెస్సు, వాళ్ళ చెప్పులు, వాళ్ళ బట్టలు, తర్వాత ఇంకా వాళ్ళ భోజనాలు, వారు అప్పుడే నగలు, నట్రలు, ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా వాళ్ళు దేవుని పోల్చుకొని పెంచరు. పిల్లల్ని లోకాన్ని పోల్చుకొని పెంచుతూ ఉంటారు. లోకాన్ని పోల్చుకొని పెంచితే లోకంలో ఉన్నవాడు దుష్టుడు. ప్రభు అంటాడు, లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని చెప్తాడు. కాబట్టి గొప్పవాడైన యేసయ్యని మన లోపల, మన బిడ్డల లోపల ఉంచేదానికి చూడాలి, కానీ లోకాన్ని చూసి మనం బిడ్డల్ని పెంచకూడదు. లోకాన్ని చూసి పెంచితే దుష్టుడు మనలోకి ప్రవేశిస్తాడు. ఇంకా మన పిల్లలంతా దుష్ట కార్యాలే. పిల్లల్ని సుఖంతో పెంచాలి అని కాదు. సో పిల్లలకు ఆకలి కాకుండా, ఒళ్ళు కనిపించకుండా ఎంత నిరాడంబరంగా బిడ్డల్ని పెంచితే అంత మేలు. దయచేసి గమనించాలి. నా మనవాళ్ళకు కూడా నేను చెప్తూ ఉంటాను. మా పెద్ద మనవడు లండన్లో చదువుకుంటాడు. ఆయన ఒక చర్చిలో పరిచర్య చేస్తూ గిటార్ ప్లే చేస్తూ చదువుకుంటూ ఉంటాడు. చాలా మంచి నమ్రత కలిగిన మనవడు. స్ట్రీట్ ప్రీచింగ్ పోతారు. అక్కడ మా
మా మరదలు కొడుకులు ఉన్నారు. వాళ్ళు చాలా భక్తిపరులు. సుజన్ అని బిడ్డ, వారి భార్య, వాళ్ళంతాను వారితో పాటు వీధి ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అక్కడ ఇంకా జ్ఞానసుందరం గారని ఉన్నారు. వారు వారి భార్య చాలా భక్తిపరులు. వాళ్ళతో కలిసి బాబు పోతూ ఉంటారు. చిన్నవాడైనా దేవుని పరిచర్యలో మా చిన్నమ్మాయి కొడుకు, చిన్నమ్మాయి కూతురు కూడాను దేవునికి స్తోత్రం మంచి పాటలు పాడే వరం ఇచ్చినాడు. దేవుని కృప. మా పెద్దమ్మాయి పిల్లలు కూడాను దేవుని కృపను బట్టి వాళ్ళు కూడా చాలా భక్తిగా పెంచుతారు. మా పిల్లోళ్ళు అంటే ఆడంబరం లేకుండా నిరాడంబరంగా దేవుని కృపను బట్టి మా పెద్దమ్మాయి కొడుకు ఇంటర్మీడియట్, చిన్నోడు 9th క్లాస్, వాడు స్కూల్ టాపర్. ఆయన మంచి చదువులు చదువుతారు మా బిడ్డలు. తల్లిదండ్రులు చాలా నిరాడంబరంగా పెంచేది నేర్చుకున్నారు. దేవుని పిల్లలకు నా మనవి ఏమిటంటే, మన దగ్గర డబ్బు ఉన్నట్టు పిల్లలకి తెలిస్తే దానికి కావాలి దీనికి కావాలి అంటారు. దయచేసి గమనించాలి. వారికి కావాల్సింది పుస్తకాలు, వారికి కావాల్సింది చదువు, వారికి కావాల్సింది మంచి భోజనం, ఒళ్ళు కనిపించకుండా దుస్తులు. అంతేకాని తిక్క దుస్తులన్నీ కొనిపించి ఎర్రోని చేసినట్టు, కటింగ్ చేసుకురాపోరా అంటే తలకాయల మీద ఫ్లవర్ వాజ్ పెట్టుకున్నట్లు, ఇవన్నీ కూడా విచిత్రంగా ఉంటాయి. ఆ విధంగా పిల్లల్ని పెంచకూడదు. ఆ తల్లి అతని తొడ మీద పడుకోబెట్టింది అంటే సుఖానికి అలవాటు చేసుకునింది అని. అయితే ఆ బిడ్డ మధ్యాహ్నం వరకు ఉండి చనిపోయాడు అంటారు. అంటే ఒక కాలం చెప్తున్నాడు. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం అంటాం కదా. అంటే మధ్యాహ్నం అనేది రోజులో అర్ధదినం అని దాని అర్థం. మధ్యాహ్నాన చనిపోయాడు అని అంటే దాని అర్థం ఏమిటంటే ఆ వ్యక్తి అటువంటి రీతిగా పెరిగిన బిడ్డ మధ్యలో చనిపోతాడు అని దాని అర్థం. పూర్తిగా తన ఆయుష్కాలం అంతా బ్రతకడు, మధ్యలో చనిపోతారని. ఈ రీతిగా చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ఇష్టానుసారంగా పెంచి వారు జీవితంలో నష్టపోయేవారుగా, కష్టపడేవారుగా మారిపోతారు. దేవుని బిడ్డలకు నా మనవి, ప్రియులారా, వాక్యాన్ని వింటున్న మీరు కూడా మీ బిడ్డల్ని సుఖానికి అలవాటు పెట్టద్దండి. ప్రార్థనకి అలవాటు చేయండి. వాక్యం చదివేకి అలవాటు చేయండి. దేవుని వారికి పరిచయం చేయండి. సుఖము లోకంలో ఉండేది, అయితే ప్రభువులో అలాంటివి లేవు. కాబట్టి ప్రతి బిడ్డ జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించి మీరు మీ పిల్లల్ని పెంచాలని నా ప్రార్థన. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి ఒక పనివానిని, ఒక గాడిద నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా అని. ఇప్పుడు ప్రవక్త మంచం మీద బిడ్డని పెట్టాది. ప్రియులారా, గమనించాలి, మన పిల్లలకు ప్రవక్తతో సంబంధాలు అంటే పరమ ప్రవక్త అయిన యేసు ప్రభుతో చక్కటి సంబంధాలు కలిగి ఉండాలి. మన పిల్లలకు అటువంటి సంబంధాలు లేకపోతే బిడ్డలు పాడైపోతారు. ప్రభుతో సంబంధాలు అమ్మ కుదర్చాలి. నాయన వాక్యం చదువుకో, నాయన ప్రార్థన చేసుకో, ఈరోజు ఉపవాసం ఉందాం నాయన, మనము మీరు నేను ఒక పూట ఉందాం, లేకపోతే ఈరోజంతా పగలు ఉందాము అని బిడ్డల్ని ప్రోత్సహించాలి. ఇప్పుడు బిడ్డ చనిపోయిన తర్వాత ప్రవక్త మంచం మీద పెట్టారు. ఎక్కడ పెట్టినా ఏమీ చలనం లేదు. ఈరోజున ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, బిడ్డలకి దేవుని పరిచయం చేయండి. సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవునికి పరిచయం చేసి మీతో పాటు ప్రార్థనా మందిరాలకు, మీతో పాటు
సువార్త కూడికలకు, మీతో పాటు యవనస్తుల కూడికలకు మీ బిడ్డలకు అలవాటు చేయాలి. మీ బిడ్డలు స్కూల్కి వెళ్ళు అని ఎవరు చెప్పరు, ఆడే పరిగెత్తా ఉంటాడు. ఆ రీతిగా దేవుని విషయంలో కూడా ఆ బిడ్డ అలాగా అలవాటు పడిపోవాలి. అలవాటు పడాలంటే అది తల్లి చేతిలోనే ఉంది. కాబట్టి తల్లిగా చాలా బాధ్యత కలిగి పిల్లల్ని పెంచడం చాలా మంచిది. ఇప్పుడు బిడ్డ చనిపోయాడు. ప్రియులారా, గమనించాలి. ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలైన మీకు నా మనవి, ఎంతమంది బిడ్డలు ఆత్మీయంగా చనిపోయారో చెప్పండి. ఎంతమంది బిడ్డల గురించి, ఎంతోమంది బిడ్డల గురించి ఏడుస్తూ ఉన్నారు. అయ్యో, వీడు చావటానికి సిద్ధంగా ఉన్నాడని వీడు ఏడుస్తూ ఉన్నారు. ఆత్మీయంగా ఆ బిడ్డలు ఎదగలేదని, మా బిడ్డలు చెడిపోయారు, పాడైపోయారని మాట్లాడుతూ ఉన్నారు. దానికి కారణం తల్లిదండ్రులే. ఇంతవరకు చాలా విషయాలు మీతో చెప్పాను. ఇప్పుడు ఆయన అంటున్నాడు, భర్త గారు ఏమని, ఈరోజు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, ఎందుకు వెళుతున్నట్టు అనని. అమావాస్య దినమున, విశ్రాంతి దినాన ఇజ్రాయేలు దేశంలో ప్రియులారా ఒక ప్రాముఖ్యత. వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధానంలోకి వెళ్ళి వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దేవుని పిల్లగా మనము జాగ్రత్తగా గమనించాలి. మన బిడ్డల గురించి ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి గోజాడాలి. ఆ తల్లి అదే చేస్తుంది. ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా నా బిడ్డ చనిపోయాడయ్యా అని ప్రవక్త దగ్గరికి వెళ్ళటానికి బయలుదేరాది. గాడిదకు గంత కట్టి బయలుదేరాది. ఈ రోజున మన పిల్లలు ఆత్మీయంగా ఒకవేళ చనిపోయి ఉంటే పరమ ప్రవక్త అయిన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆమె అంటుంది, గాడిదను వేగంగా తోలమని. ప్రభు దగ్గరికి వేగంగా వెళ్ళాలి, వేగంగా. కాబట్టి దేవుని బిడ్డలుగా మీకు నా మనవి, మన పిల్లలు ఎవరు కూడాను భ్రష్టులు కాకూడదు, దుష్టుని చేతిలో పడకూడదు. వారి హృదయాలలో యేసు ప్రభుల వారు నిండి ఉండును గాక. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్.